హాయ్ సార్. హాయ్ మ్యామ్. సో నాకు కొన్ని టెస్టింగ్ మీద డౌట్స్ ఉన్నాయి సార్. ఓకే, అడగచ్చా? ఖచ్చితంగా. ఓకే, వాట్ ఈస్ టెస్టింగ్ సార్? సో టెస్టింగ్ అనేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లో మన రియల్ టైం ఎంటిటీ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మనం అనుకుంటాం ఏదో పని జరుగుతూ ఉంది అనేది, కానీ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో పని జరగడం వేరే, జరిగిన పని కరెక్ట్గా జరగడం వేరే. సో దాన్ని డిఫైన్ చేసుకోవడానికి ప్రతి ఒక్క దాంట్లో మనం టెస్టింగ్ చేసుకోవాలి. సో ఈ టెస్టింగ్ అనేది మనకు తెలియకుండానే అలవాటు అయి ఉంటుంది మేడం. ఇప్పుడు ఈవెన్ మీరు రైస్ చూసుకోండి, రైస్ అయిన తర్వాత వితౌట్ టెస్టింగ్ చేసినాం అనుకో 10 మంది వచ్చేసరికి అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా అయిన తర్వాత మన సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకుంటాం. సో ఎందుకంటే క్వాలిటీగా అయిందా లేదా, జరిగిన పని కరెక్ట్గా జరిగిందా లేదా అని చూసుకోదాన్ని టెస్టింగ్ అంటారు. సో టెస్టింగ్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటూ ఉంటారు కదా సార్? ఎస్. సో ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది, సో మనం దీన్ని తెలుసుకోవాలంటే మనకు మేడం సాఫ్ట్వేర్లో ఎర్రర్స్ అనేవి ఉంటాయి, బగ్స్ అనేవి ఉంటాయి, ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. సో ఈ తేడా ఏంటంటే ఎర్రర్ అనేది ఒక హ్యూమన్ చేసేది. ఎప్పుడు చేయొచ్చు? కోడ్ లెవెల్లో చేయొచ్చు. డెవలపర్ ఒక కోడ్ రాసేటప్పుడు సో తెలుసో తెలియకో తను కొన్ని సింటాక్స్ మిస్టేక్ చేయొచ్చు, సెమీకాలన్ మిస్టేక్ చేయొచ్చు, కండిషన్స్ తప్పు రాయొచ్చు. ఈ కండిషన్స్ ఇవన్నీ వీటిని ఏమంటారంటే హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ అంటారు. ఇవి ఎర్రర్స్ రావడం కామన్. ఈ ఎర్రర్స్ డెవలపర్ చేసి ఉంటాడు. ఈ ఎర్రర్స్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ప్రాబబిలిటీ థింగ్. దీన్ని ఒక టెస్టర్ అనే అతను కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మేడం. సో ఇప్పుడు మీకు ఫోన్ ఫీల్డ్ ఉంది, 10 నెంబర్సే ఎంటర్ అవ్వాలి, దాంట్లో 11 నెంబర్ ఎంటర్ అయితే అది యాక్సెప్ట్ చేయొద్దు. సో ఇలాంటివి టెస్టింగ్ అనేవి ఉంటాయి. దీన్ని కొన్ని టెక్నిక్స్ వాడి సాఫ్ట్వేర్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, దాంట్లో బగ్స్ ఏమన్నా ఉన్నాయా, నీ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది ఒక ప్రోడక్ట్కి, ఆ ఎక్స్పెక్టేషన్ని మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసేదాన్ని అంటారు. సో ఈ బగ్స్ ఎందుకు ఫిక్స్ చేయాలి అనేది మీ క్వశ్చన్ అయితే, ఇంకొకటి చెప్తున్నాను నేను, ఫెయిల్యూర్ అనేది. ఇప్పుడు మీకు రెడ్మీ మొబైల్స్ గుర్తున్నాయి, 2016 బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో మీకు తెలిసిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న మొబైల్ బ్లాస్ట్ అయిందా? మీ ఫ్రెండ్లో ఎవరైనా అయిందా? లేదు. లైక్ మీ ఫ్రెండ్కి అయ్యొచ్చు, నాకు తెలిసి బ్లాస్ట్ అయినట్టు. మా ఫ్రెండ్కి అవ్వలేదు, మా ఫ్యామిలీలో అవ్వలేదు, నాకు తెలిసిన వ్యక్తికి అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే అదే మీ మొబైల్ ఉంది కదా మేడం, మీ మొబైల్ ఒక 100 సార్లు పేలి ఉండొచ్చు ఎక్కడ డెవలపింగ్ ఎన్విరాన్మెంట్లో, కానీ మీకు ఆ విషయం తెలియదు. కానీ నీకు రెడ్మీ మొబైల్ 2016లో ఎందుకు తెలిసిందంటే మేడం, మన కమ్యూనికేషన్ అనేది 2 టైర్ ఉంటుంది, N టైర్ ఉంటుంది. 2 టైర్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది. ఒక డెవలపర్ చేసిన దాన్ని టెస్టర్ తప్పు కనిపెడతాడు, తన డ్యూటీ. తను ఏం చేస్తాడంటే ఇక్కడ తప్పు ఉందని మళ్ళీ డెవలపర్కి చెప్తాడు, డెవలపర్ దాన్ని ఫిక్స్ చేస్తాడు అనమాట. సో దాన్ని 2 టైర్, ఒక తప్పు ఉంటే డెవలపర్కి టెస్టర్కి మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే, ఫెయిల్యూర్ అనేది ఒక మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత నేను క్యామ్లిన్ ఒక పెన్ను ఉంది నా దగ్గర, క్యామ్లిన్ పెన్ను నాకు సరిగా వల్లేదు, నా ఫ్రెండ్ క్యామ్లిన్ పెన్ను కొనడానికి వెళ్తా ఉన్నాను. నేనేం చెప్తాను, వేస్ట్ రా క్యామ్లిన్ కంపెనీ వేస్ట్ అని అంటాను. కంపెనీ రెప్యుటేషన్ మీద డ్యామేజ్ అయ్యే థింగ్ ఉంది. సో ఫెయిల్యూర్ అనేది ఏంటంటే, నేను నీకు చెప్తాను మేడం, మీరు ఇంకొక 10 మందికి చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా ఉంది, స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఎండ్ యూజర్ దగ్గర ఫెయిల్యూర్ రావద్దంటే ఒక సాఫ్ట్వేర్కి ఖచ్చితంగా టెస్టింగ్ అనేది అవసరం. సో డెవలపింగ్ ఎంత అవసరమో టెస్టింగ్ దానికి డబల్ అవసరం. సో దానికోసం అంటే టెస్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే సార్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ సార్? సో మేడం, ఇప్పుడు మనకి టెస్టింగ్ అనేది ఇనిషియల్గా మాన్యువల్ టెస్టింగ్ అనేది ఒకటి ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ మీద ఎక్కువ క్వాలిటీ వస్తుంది మనకు. కానీ ఇప్పుడు టైమింగ్ ఎలా ఉందంటే మేడం, పక్క దేశాలలో టెస్టర్స్ తక్కువ అయిపోయినారు. సో మన దేశం అంటే జనాలు తక్కువైనారు అక్కడ, సాఫ్ట్వేర్ వాళ్ళు అని చెప్పొచ్చు, ప్రాజెక్ట్స్ ఎక్కువై మన దగ్గర ఉన్నారు. మీరు ఒకటి టెస్ట్ చేసినారు, ఫోన్ చేసి ఇదిగో నేను టెస్ట్ చేసినానని చెప్పేవాళ్ళు ఇంతకు ముందుకు. కానీ ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ మారింది మేడం, కొన్ని టూల్స్ కనిపెట్టినారు టెస్టింగ్ అంటూ. మీరు ఇక్కడ కోడ్ రాసి ఇదిగో ఇంతవరకు టెస్టింగ్ అయిందని చెప్పినారనుకో, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే మాన్యువల్లో చేయలేము మనం, కానీ ఆటోమేషన్లో కోడ్ రాసి టెస్ట్ చేయొచ్చు. కాబట్టి మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది మేడం. కానీ మార్కెట్లో ఈ 2 టెస్టింగే కాకుండా ఏపీఐ టెస్టింగ్ ఉంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంది, మొబైల్ టెస్టింగ్ ఉంది. సో డిఫరెంట్ టూల్స్ టెస్టింగ్స్ చాలా ఉన్నాయి. బట్ మెయిన్గా బేస్డ్ ఆన్ మార్కెట్ యూజర్స్లో మా ఆటోమేషన్ మాన్యువల్ బాగా చేస్తూ ఉన్నారు. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయడానికి సపరేట్ కంపెనీసే ఉన్నాయి. సో మనం సర్వర్స్ వాళ్ళతో మాట్లాడుకుంటే ఫ్రీలాన్సర్స్ ఉన్నారు, చేస్తారు. సో మెయిన్గా ఆటోమేషన్ మాన్యువల్ అనేది హెడ్ అని చెప్పుకోవచ్చు వాటన్నిటిలో. ప్రస్తుతం ఏపీఐ టెస్టింగ్కి ఫుల్ డిమాండ్ ఉంది. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫ్రంట్ ఎండ్లో చేసేవి ఈ మాన్యువల్ అండ్ ఆటోమేషన్, బ్యాక్ ఎండ్ నుంచి వచ్చేది డేటాబేస్ టెస్టింగ్తో పాటు ఏపీఐ అనేది వస్తుంది. హెచ్టిటిపి అని వింటూ ఉంటారు కదా, ఆ సర్వర్స్ని చెక్ చేసేది అనమాట. సో మన మార్కెట్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి సార్. ఓకే. వై టెస్టింగ్?
సో వై టెస్టింగ్ అనేది ఒక క్వశ్చన్ అంటే వై టెస్టింగ్ అనేది మ్యాక్సిమం ఎవరన్నా దాన్ని అగ్రీ చేయాలి. బట్ ఏంటంటే టెస్టింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. మీరు అన్నారు కదా ఇందాక మాన్యువల్ టెస్టింగ్ అని. మాన్యువల్ టెస్టింగ్లో టెస్టర్స్ టెస్టింగ్ చేస్తారు, డెవలపర్స్ టెస్టింగ్ చేస్తారు. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు డెవలపర్కి కూడా టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, దీంట్లో ఇవి చేస్తారు అని తెలిస్తేనే డెవలపింగ్ సరిగ్గా చేయగలడు. సో నేను టెస్టింగే ఎందుకంటే నన్ను అడిగితే టెస్టింగ్ మీద జాయిన్ అవుతే కొంచెం ఫ్రీ యాక్సెస్ అని చెప్పొచ్చు. మీరు ఒక ఫుల్ స్టాక్ మీద పెట్టుకుంటే అది ఈ రోజుతో అయ్యే విషయం కాదు. కానీ మీరు ఒక కంపెనీకి ఎంటర్ అవ్వాలంటే మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే ఇక్కడ టూల్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆటోమేషన్ కానీ తీసుకున్నారనుకో, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు. సో ఫుల్ స్టాక్ అని అంటా ఉన్నారు. ఫుల్ స్టాక్ ఒక కోర్ కంప్లీట్ అవ్వడానికి 2 months టైం పడుతుంది. దాని తర్వాత HTML, CSS, జావా స్క్రిప్ట్, దాని తర్వాత సర్వర్స్, ఫ్రేమ్వర్క్స్, బూట్స్ ఇవన్నీ నేర్చుకునేసరికి 1 year పట్టవచ్చు గ్యారెంటీ. కానీ మీరు అదే టెస్టింగ్లో ఒక కోర్ సబ్జెక్ట్, కోర్ జావా అవ్వచ్చు, కోర్ పైథాన్ అవ్వచ్చు, కోర్ .NET అవ్వచ్చు, కోర్ పెర్ల్, కోర్ C#, కోర్ C++, ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఒక సెలీనియం అనే ఒక టూల్ ఉంది మేడం, ఆ టూల్ని వాడితే మీకు HTML అవేర్నెస్ వస్తుంది, జావా స్క్రిప్ట్ అవేర్నెస్ వస్తుంది, దాని తర్వాత CSS అవేర్నెస్ వస్తుంది, API అవేర్నెస్ వస్తుంది. సో స్టూడెంట్స్కి తెలిసేది ఏంటంటే నేమ్స్ ఒక్కటి చదువుతూ ఉన్నారు, ఇన్డెప్త్ నాలెడ్జ్ లేదు. సో కొంచెం కోర్ జావా మీద ఫోకస్ చేసి ఆటోమేషన్ మీదకి వెళ్తే దీన్ని మించినది వేరేది ఏం లేదు. లైక్ కోర్ సబ్జెక్ట్ మీద ఓన్లీ జావా అని కాదు, కోర్ ఏదైనా పైథాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వై ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే నేను అలా అన్నాను. ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాడ్ అవ్వాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మేడం, మీరు ఒక మాదాపూర్లో ఒక ఇంటర్వ్యూ కాల్ ఉందంటే 400 members వెళ్తా ఉన్నారు మేడం. సో ఆ కాంపిటీషన్ చూస్తే అప్పుడు అర్థం అవుతుంది ఓన్లీ కోర్తో కానీ ఓన్లీ ఫుల్ స్టాక్తో పనులు అవ్వవు, 5-6 టెక్నాలజీస్ ఉండాలి ఖచ్చితంగా. మేడం మీరు అన్నారు కదా సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకని, నేను అట్లా అన్నాను. కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా అవసరం ఏ స్టూడెంట్కైనా. ఎవరైనా ఇప్పుడు బయట చెప్పడానికి ఒక్కటి, టెస్టింగ్కి తక్కువ, డెవలపింగ్కి ఎక్కువ. ఇప్పుడు రోడ్డు మీద మీరు చూస్తే ఉంటే మేడం, రోడ్డు మీద మా ఊర్లో పేపర్ చదువుకునేటోడు మోడీ ప్రైమ్ మినిస్టర్, మోడీ గారు ఎంతలే అని అంటాడు మేడం. ఆయన ప్రైమ్ మినిస్టర్, ఆయన అచీవర్. రోడ్డు మీద కూర్చునేటోళ్ళు 100 చెప్తారు మేడం. నీ కెరియర్ నువ్వేందంటే 5-6 టెక్నాలజీస్ చేతిలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ అవేర్నెస్ వస్తుంది వన్స్ మీకు డెడికేషన్ ఉండాలి. ప్రోగ్రామింగ్ మీద ప్రోగ్రామింగ్ ఉండాలి. కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బేసిక్ మేడం. సి రాకుండానే చాలా మందికి జావా వస్తూ ఉంది. బట్ ఏంటంటే ఈజీ లాంగ్వేజెస్ నేర్చుకుంటా ఉన్నారు. బట్ అవేర్నెస్ ఉండాలి టెస్టింగ్ మీద కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళైనా టెస్టింగ్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇప్పటికి కాకపోవచ్చు, నన్ను అడిగితే లైఫ్కి కూడా ఇంపాక్ట్ అవుతుంది మేడం టెస్టింగ్ అనేది. సో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలనేది, డెవలప్మెంట్ ప్రాసెస్ తెలుస్తుంది, కోర్ ప్రాసెస్ తెలుస్తుంది, లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, టోటల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏంటని తెలిసేది మాన్యువల్ టెస్టింగ్లోనే. ఏ రోల్స్ ఉంటాయి, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వై నాట్ అంటే బయట ఏదైనా చెప్పండి మేడం, కోర్ లాంగ్వేజ్ ఉండాలి ఖచ్చితంగా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అవేర్నెస్ అయితే ఉండాలి. అది మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, సెలీనియంలో జావా అనేది యూజ్ చేస్తారని. సో జావాని ఎందుకు పైథాన్ యూజ్ చేయడం కాదు? ఎస్ మేడం, నా నోటికి కూడా ఆటోమేటిక్గా జావానే వస్తుంది. నాకే కాదు చాలా మందికి వస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి మేడం. బట్ ప్రజెంట్ ఎలా ఉందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవేర్నెస్ ఉండడం వేరే, దాన్ని టూల్కి కన్వర్ట్ చేసుకోవడం వేరే. ప్రజెంట్ మేడం బయట ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉన్నాయంటే వెబ్ అప్లికేషన్స్ మీద ఉన్నాయి. పైథాన్ అంటే ఏంటంటే ఈజీ లాంగ్వేజ్, సింటాక్సెస్ కూడా తక్కువ, నేర్చుకోవడం పైథానే ఈజీ. కానీ నేను జావాని ఎందుకు, అది ఈజీ కదా అంటే సింటాక్సెస్ తక్కువగా ఉంటే మనకు డౌట్స్ ఎక్కువ పెరుగుతాయి మేడం. సింటాక్స్ అంటే ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ లైన్ స్టార్ట్ అయింది, ఇక్కడ లైన్ క్లోజ్ అయింది, ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. పైథాన్లో అలా కాదు, లీనియర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఈజీగా నేర్చు, ఎక్కువ అక్యురేట్ కూడా ఉంటుంది. కానీ బేస్డ్ ఆన్ మార్కెట్లో ఎక్కువ జావా వాడుతూ ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ జావా అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వాడచ్చు, విండోస్లో వాడచ్చు, లైనెక్స్లో వాడచ్చు. సో మార్కెట్లో ప్లేస్మెంట్స్ని బట్టి కానీ దానికి ఉన్న అడ్వాంటేజెస్ని బట్టి జావా ప్రిఫరబుల్. అలాగని జావాతోనే చేయాలంటే కాదు, ప్రిఫరబుల్ అని అంటారు అంతే. మరి చాలా మంది పైథాన్తో కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ప్రిఫరబుల్ అనవచ్చు మనం. సో మనకి కంపెనీస్లో వేకెన్సీస్ ఎలా ఉంటాయి సార్, లైక్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్కి టెస్టింగ్ మీద? స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్స్ అని అన్నారు కదా, రిక్వైర్మెంట్స్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫ్రెషర్ లెవెల్లో వెళ్ళేటప్పుడు నాలెడ్జ్ని చెక్ చేస్తూ ఉంటారు. నిన్ను తీసుకునేది ఎందుకంటే మేడం అక్కడికి వెళ్ళి నిన్ను డెవలపింగ్ సైడ్కు మార్చుకోవాలనేది వాళ్ళ ఇంటెన్షన్.
ఓకే. ఎవరైనా డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరు టెస్టింగ్ చేయాలి. స్టార్టింగ్లోనే ఎందుకు టెస్టింగ్కి డైరెక్ట్ తీసుకుంటారంటే వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ ఇక్కడే నేర్చుకొని వెళ్తే బెటర్ కదా అంటే నన్ను అడిగితే లైక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు 10 ప్లేస్మెంట్స్ ఉన్నాయనుకో, నీకు డెవలపింగ్ సైడు టెస్టింగ్ సైడ్, టెస్టింగ్కి 4 ఉంటే డెవలపింగ్కి 6 ఉంటాయి. ఈ 4 ఉన్నాయి కదా అని చాలా మంది తక్కువ చూస్తారనమాట. సో ఎక్కువ ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. మీరు ఏం పెట్టుకోవాలంటే డబుల్ ఉండాలి, టెక్నాలజీస్ ఉండాలి, టూల్స్ ఉండాలి, దాంతోపాటు టెస్టింగ్ అవేర్నెస్ ఉండాలి. సో లైక్ ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు నెలకి 10 మంది దగ్గర ప్లేస్ అవుతూనే ఉంటారు మేడం. 50 మెంబర్స్లో 50 మెంబర్స్ బ్యాచ్ అంటే నెలలో 10 మెంబర్స్ ప్లేస్ అవుతూనే ఉంటారు. అది. సో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? సో ఇప్పుడు మేడం ప్యాకేజెస్ అనేది 2 టైప్స్ ఉంటాయి మేడం, కంపెనీని బట్టి. 2 టైప్స్ ఎలాగంటే, ఒకటి నీకు ఆటోమేషన్ మాన్యువల్ వచ్చిందనుకో 4 నుంచి 6 lakhs ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. నాకు మాన్యువల్ ఒక్కటే వచ్చు అంటే 3 నుంచి 5 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ఏపీఐ ఇవన్నీ వచ్చు అంటే 7 lakhs ఇచ్చే వాళ్ళు ఉన్నారు మేడం. సో ఇప్పుడు మీకు మిడ్ లెవెల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ప్యాకేజెస్ కూడా ఇవ్వరు మేడం. నాట్ ఓన్లీ టెస్టింగ్, ఎనీ టెక్నాలజీ ప్యాకేజెస్ కూడా ఇవ్వరు. 3 months ఇంటెన్షన్ అంటారు. నన్ను అడిగితే ఇన్స్టిట్యూట్లో తిరిగేదానికంటే ఆ 3 months ఫ్రీగా చేసేది కూడా ఓకే అని అంటాను ఇంటర్న్షిప్ అయినా. సో అట్లా ఒకటి తీసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్, ఇప్పుడు నన్ను అడిగితే ఎనీ గ్రాడ్యుయేట్స్కి అందరికీ అంతే మేడం. ఇంకొకటి లైక్ నాది బీటెక్ సైడ్ కూడా కాదు, వేరేది నాన్ టెక్నికల్, ఇంకా నాది పూర్తి బీజెడ్సీ నుంచి వచ్చినాను నేను. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వచ్చేదే వచ్చే వేలో ఇలా వచ్చినారు. 2 lakhs ప్యాకేజ్ అయినా ఓకే అనాలి, స్టార్టింగ్ 2 months 6,000 ఇస్తామన్నా ఓకే అనాలి, ఫ్రీగా 2 months ఫ్రీగా వర్క్ చేయమన్నా ఓకే అనాలి. ఏ గ్రాడ్యుయేషన్ వాళ్ళైనా మేడం కంపెనీని బట్టి ఉంటుంది మేడం. ఖచ్చితంగా ఈ కంపెనీకి ఉన్నట్టు ఈ కంపెనీకి ఉండదు. ఖచ్చితంగా తనకు 4 lakhs ఇచ్చినారు, నాకు 3 lakhs ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఇష్యూస్ ఉండొచ్చు, నీకు వాళ్ళకు వచ్చిన ప్రాజెక్టే అంత ఉండొచ్చు. మీరున్నారు మేడం, మీ దగ్గర 2 ఎంప్లాయీస్ పని చేస్తూ ఉన్నారు, మీకు 1 lakh ఇస్తే వాళ్ళకు 30,000 శాలరీస్ ఇస్తారు. బట్ మీకే 30,000 వస్తే వాళ్ళకి ఎంత ఇస్తారు? 10,000 or 15,000 ఇస్తారు. సో దాన్ని బట్టి బడ్జెట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఎప్పటికైనా ఈ బడ్జెట్ అనేది నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ కాదు మేడం, కమ్యూనికేషన్ ఉండాలి, వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే ఆ ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే సార్. సో కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే కెరీర్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి, సో వాళ్ళు టెస్టింగ్ చూస్ చేసుకోవచ్చా? మేడం ఏ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా మ్యాక్సిమం ఇప్పుడు ఒక దారి ఉంది మేడం, వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళొచ్చు. లైక్ నేను ఫేక్ అని చెప్పడం లేదు, ఎలాగంటే ఇప్పుడు డేటా సైన్స్ ఉన్నాయి, ఇప్పుడు మాన్యువల్ టెస్టింగే ఉంది. మాన్యువల్ టెస్టింగ్లోనే సర్టిఫికేషన్స్ ఉన్నాయి, 6 months ఇంటెన్షన్షిప్ కోర్స్ అని చాలా ఉన్నాయి మేడం. ఒక ఎగ్జామ్ ఉంది లైక్ క్వాలిఫైడ్ ఫంక్షనల్ టెస్టర్ అని. సో ఈ ఎగ్జామ్ రాయొచ్చు. లైక్ ఎలా అంటే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు ఈ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి మీ దగ్గర. 6 months ఫ్రీగా జాబ్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలంటే 10 lakhs 5 lakhs అనేది ఉండొద్దు. ఫ్రీగా అయినా జాబ్ పోయేటట్టు ఉండాలి, 1 lakh అయినా పోవాలి. 5 years బాండ్ అంటారు, కళ్ళు మూసుకొని సైన్ చేయాలి ఖచ్చితంగా. సో బాండ్ ఎందుకంటే మాకు పెరగదు అనే విషయం అనేది ఉండదు మేడం. ఇయర్ గ్యాప్స్ అంత ఉంది కాబట్టి బాండ్కు ఓకే అయి ఉండాలి, లొకేషన్ ఏదైనా ఓకే అయి ఉండాలి, పాన్ ఇండియా అని డిసైడ్ అయి ఉండాలి, ప్యాకేజ్ అయినా ఓకే అయి ఉండాలి, లొకేషన్ ఏదైనా ఓకే అయి ఉండాలి. ఎందుకంటే ఇయర్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా టైం వేస్ట్ అవుతుంది అంటే అది వాళ్ళు 10 years గ్యాప్ ఉందంటే 10 years ముందు ఆలోచించి ఉండాలి, నాకు టైం వేస్ట్ అవుతా ఉంది అని. అది ఒకటి మేడం. సో మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా సార్, మాన్యువల్ అండ్ ఆటోమేషన్ ఉంటుందని టెస్టింగ్ లో. సో ఏది నేర్చుకుంటే ఎర్లీగా జాబ్ వస్తుంది? మేడం నన్ను అడిగితే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుని దాని మీద ఒక ప్రాజెక్ట్ చేసినారనుకో, అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడే నేర్చుకోవచ్చు. లైక్ మీరు నైట్ అంతా ఫ్రీనే ఉంటారు, ఆన్లైన్ క్లాసెస్. మీరు ఎవరైనా కెరియర్ మాన్యువల్తో స్టార్ట్ చేస్తారు మేడం. ఈవెన్ డెవలపింగ్ పోయిన వాళ్ళని కూడా స్టార్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్ చేయమంటారు. ఓకేనా? సో నన్ను అడిగితే మాన్యువల్ మీద మీరు అయిపోతే అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ చేయాలి. ప్యాకేజెస్ తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలి మేడం. ఒకవేళ నాకు టైం ఉంది నేను నేర్చుకొని వెళ్తానంటే 2 నేర్చుకొని వెళ్తే బెటర్, మాన్యువల్ అండ్ ఆటోమేషన్. అండ్ దానికి టూల్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. ఎస్ మేడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే టెస్టింగ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఫర్ మోర్ వీడియోస్ please do watch, like, share and subscribe to our channel. Thank you.